హలో ఎవ్రీవన్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ సమాచారకర్త. నేను ఈ వీడియోలో పిఎఫ్ అడ్వాన్స్ ఎలా విత్డ్రా చేయాలో చెప్తాను. ముందుగా మనం లాగిన్ అండ్ పాస్వర్డ్ ఇచ్చాక సైన్ మీద క్లిక్ చేయాలి. సైన్ మీద క్లిక్ చేశాక అది ఇలా నెక్స్ట్ పేజ్కి ల్యాండ్ అవుతుంది. ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లెయిమ్ ఫామ్ 319910C మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినాక నెక్స్ట్ పేజ్కి ఇలా వస్తుంది. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి. బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి చెక్ మీద క్లిక్ చేయండి. చెక్ మీద క్లిక్ చేశాక ఎస్ ఆర్ నో అని వస్తుంది. ఎస్ మీద క్లిక్ చేయండి. ఎస్ మీద క్లిక్ చేశాక ఇక్కడ బ్యాంక్ నెంబర్ వెరిఫైడ్ అని వస్తుంది. తర్వాత ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినాక ఇక్కడ ఐ వాంట్ అప్లై ఫర్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ క్లెయిమ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే పిఎఫ్ అడ్వాన్స్ మీద క్లిక్ చేయండి 31 అని. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ ఎలిజిబుల్ సర్వీసెస్ మీద డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తే మీకు కరెంట్ దేని నుంచి విత్డ్రా చేయాలనుకుంటారో అది సెలెక్ట్ చేసుకోండి, పిఎఫ్ నెంబర్. నెక్స్ట్ ఇక్కడ పర్పస్ ఫర్ విచ్ అడ్వాన్స్ ఈజ్ రిక్వైర్డ్ దాని మీద క్లిక్ చేయగానే ఇలా వస్తాయి. దీంట్లో నుంచి ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఎలిజిబుల్ అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది. సో మీకు కావాల్సిన అమౌంట్ దాని మీద క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ చెక్ ఇన్ వస్తుంది. దాని మీద టిక్ చేసి కింద గెట్ ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో విషయం ఏంటంటే ఈ గెట్ ఆధార్ ఓటీపీ మీద ఎన్నిసార్లు క్లిక్ చేసినా మనకి ఓటీపీ రావట్లేదు. నేను ఇది ఒక 4-5 డేస్ నుంచి ట్రై చేస్తున్నాను, మరి ఏ ఇష్యూ తెలియట్లేదు. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఈపీఎఫ్ పోర్టల్ని అప్డేట్ చేసింది, మరి దానివల్ల ఇష్యూ వస్తుందని అనుకున్నాము. సో చూద్దాం మరి ఎన్ని డేస్ తర్వాతకి ఇది ఓపెన్ అవుతుందో. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.